తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుడిసెలలో నివసిస్తున్న పేద బడుగు బలహీన వర్గాల వారికి ఇందిరమ్మ ఇళ్లను కట్టించి ఇస్తున్నదని దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పట్టాల పంపిణీ కార్యక్రమానికి దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో 10 ఏళ్లలో ఒక్కరికి ఇండ్లు ఇవ్వలేదని, అలాంటిది తాము ఇచ్చిన వాగ్దానం ప్రకారం లబ్ధిదారులందరికీ ముఖ్యంగా అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు కట్టించి ఇస్తున్నామని, పేదల్లో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, రానివారు అధైర్యపడవలసిన అవసరం లేదని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రం పొందిన లబ్ధిదారులు 30 రోజులలో గృహాల నిర్మాణాన్ని ప్రారంభించాలని, లేనట్లయితే మంజూరు రద్దవుతుందని తెలిపారు. బేస్మెంట్ వరకు వచ్చిన తక్షణమే ₹1,00,000 లబ్ధిదారుల ఖాతాలో వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అర్హతలు లేని వారు ఉండరాదని, ఒకవేళ అలాంటి వారు ఉంటే చర్యలు తీసుకుంటామని, ఇండ్లు రాకుండా మిగిలిపోయిన వారు నిరాశపడవలసిన అవసరం లేదని, దశల వారీగా వీరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. గతంలో దేవరకొండ పట్టణంలో ఇల్లు నిర్మించుకొని రెగ్యులరైజేషన్ కాని వారికి రెగ్యులరైజ్ చేయాలని, గ్రామ కంఠం వర్క్స్ భూములలో ఇల్లు నిర్మించుకున్న వారందరికీ హక్కు పత్రాలు కల్పించాలని ఆయన జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాను పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతిలో, నియమ నిబంధనలకు అనుగుణంగా రూపొందించడం జరిగిందని తెలిపారు. దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులను పంపిణీ చేశారు.